ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము 8 శనివారాలు కనుక స్వామివారికి ఈ విధంగా పూజిస్తే సమస్త కోరికలు నెరవేరి సంపన్నవంతులవుతారు అనంటే దాని అర్థం వెంకటేశ్వర స్వామి వారిని ఈ విధంగా మనం పూజించాలి. 8 శనివారాలు అంటే 7 శనివారాలు, వాస్తవంగా 7 శనివారాలు. కానీ వడ్డీ కాసుల వాడు కదా, ఎప్పుడూ నేను తెలియచేస్తూ ఉంటా మన కార్యక్రమంలో, ఏమో ఒక శనివారం వడ్డీ సమర్పించండి, యథార్థంగా 7 శనివారాలు చాలు. కానీ ఒక శనివారం వడ్డీ అనంటేనా ఆ చూపు మన మీద పడుతుందేమో అన్న ఒక చిన్న ఆశ. అందుకని ఎప్పుడు కూడా నేను వడ్డీ కాసుల వాడికి వడ్డీ అన్న వర్డ్, ఆ పదాన్ని యూజ్ చేయటం జరుగుతుంది. సరే, 6 శనివారాలు మీరు చేయాల్సింది 7 శనివారాలు, ఒక శనివారం వడ్డీ, 8 శనివారాలు. ఈ దీపారాధన అనేది వరిపిండిలో కొంచెం బెల్లం వేసి దాన్ని ప్రమిదలా చేయండి. యథార్థంగా దాన్ని ప్రమిద చేయండి. ప్రమిదలా చేసి అందులో మీరు ఆవు నెయ్యి అనేది వేసి 7 ఒత్తులు తీసుకోండి. దానికి 1 వడ్డీ అంటే 8 ఒత్తులు తీసుకోండి. ఎప్పుడైనా సరే 8 ఒత్తులు తీసుకొని ఆవుని అందులో వేసి చక్కగా ఆ ప్రమిదలో వేసి మీరు అంటే 8ని కలపండి. కలిపే వేసి వెలిగించండి. వెలిగించడానికి మాత్రం ఆ ఒత్తుల పైన కొంచెం కర్పూరం పెట్టాలి నాన్న. పెట్టి కర్పూరంతో వెలిగించటం విశేషం. యథార్థంగా ఏక ఒత్తితో కానీ, లేదు అనంటే మ్యాచ్ బాక్స్ తో డైరెక్ట్ గా కానీ, అలా కాకుండా కొంచెం కర్పూరాన్ని మనం వెలిగించుకొని ఈ కర్పూరంతో ఆ ఒత్తిని ఇలా వెలిగించడం విశేషం. చక్కగా ఆ ముద్దకి ఇట్లా పసుపుతోటేమో యూషేప్తో పెట్టండి. నామము మామూలు కుంకుమ ఇలా నిలువుగా పెట్టండి. ఇది పద్ధతి. ఒక పువ్వు కూడా పెట్టండి. పెట్టి చక్కగా వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి ఒక పూలదండ అనేది సమర్పించి, పూలదండ కానీ మా తులసి దళాలతో దండ కానీ సమర్పించండి. అన్ని పటాలకి చక్కగా పూలు అనేది పెట్టి, అలాగే కొన్ని పువ్వులు అనేవి తీసుకుని మీరు వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన ఏమేమి చదువుతారో, వెంకటేశ్వర స్వామి వజ్రకవచం కొంతమంది చదువుతారు, కొంతమంది గోవిందనామాలు చదువుతారు, కొద్దిమంది విష్ణు సహస్రనామావళి చదువుతారు. మీ శక్తి కొద్దీ. ఇవి ఏమి మేము చదవలేము అనుకుంటే ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని 108 సార్లు చదివితే ఎటువంటి కష్టమైనా సరే తీరిపోతుంది నాన్న. కష్టాలు తీరాలి అంటే అష్టాక్షరి మహామంత్రం ప్రతిరోజు 108 సార్లు జపించాలి. చక్కగా పువ్వులు సమర్పిస్తూ, స్వామి ఏంటి అలంకరణ ప్రియుడు. యథార్థంగా విష్ణుమూర్తి అలంకరణ ప్రియుడు. ఇదే శివుడికి మనం చేసామనుకోండి, శివుడిది ఏమన్నా చక్కగా ఇంత అభిషేకము అనేది చేస్తే చాలు. భోళాశంకరుడు చక్కగా అభిషేకం చేస్తే చాలు. గంగాజలంతో ఇంత అభిషేకం చేస్తే సంతృప్తి చెందుతాడు. కానీ విష్ణుమూర్తి అలా కాదు, అలంకరణ ప్రియుడు. ఎంత గొప్పగా అందంగా అలంకరిస్తే అంత ఇష్టం. అందుకని మీరు వీలైనంత వరకు కూడా అలంకరణ అనేది చాలా బాగా చేయండి. ఎప్పుడైనా సరే శనివారం రోజు చేసి మీరు ఇవి చదువుకోవటం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు తప్పనిసరిగా అక్కడ నైవేద్యం పెట్టడం విశేషం. ఆ నైవేద్యం అనేది ఒక బౌల్, ఒక పాత్రలో పాలు, చిన్న బెల్లం ముక్క, అరటిపండు ముక్క, కొంచెం అరటిపండు కూడా తీసుకొని ఇట్లా కొద్దిగా చితిపి ఒక బౌల్లో అది నైవేద్యం పెట్టండి. అది విశేషం. అరటిపండు, పాలు, బెల్లము ఈ 3 కలపాలి. 3 సెపరేట్ గా కాదు, కలిపి అది నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టి చక్కగా హారతి ఇవ్వండి. అలా ఈ విధంగా ఏంటి 7 శనివారాలు, మరొక్క శనివారం వడ్డీ కాసులవాడు కాబట్టి వడ్డీ సమర్పించడం విశేషము. సో తప్పనిసరిగా వడ్డీ సమర్పించండి. ఇలా మీరు 8 శనివారాల పాటు మీరు ఆచరించండి నాన్న. ఆ విధంగా చేశారు అంటే మాత్రం అది విశేషం. అలాగే చాలా మందిలో కూడా ఒక సందేహం వస్తుంది, పాపం రాస్తుంటారు, మేము తర్వాత దీపాలను చేశాక అది ఏం చేయాలి ఆ ముద్ద అని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు. దాన్ని మీరు చక్కగా గోమాతకి తినిపించవచ్చు, ఏ ఆక్షేపణ లేదు. చక్కగా తినిపించవచ్చు, తప్పేం కాదు. అది వరిపిండి, బెల్లము కాబట్టి చక్కగా తినిపించవచ్చు నాన్న. ఒకవేళ మాకు అలా కూడా కుదరదమ్మా, మరి ఏం చేయాలి మేము అనంటే తొక్కని ప్రదేశంలో పెట్టచ్చు. దాన్ని తొక్కని ప్రదేశంలో, లేదా అన్నీ కలిపి కొంతమంది పువ్వులు కానీ నైవేద్యము దేవుడి మొత్తం కూడా చేశాక పులికాపు చేశాక అంతా కవర్లో పెట్టి తర్వాత నిదానంగా ఎవరు తొక్కని ప్రదేశంలో వేస్తుంటారు, అలా కూడా చేయొచ్చు. లేదా పారే నీటిలో కానీ వేస్తుంటారు. ఆ విధంగా అయినా సరే చేయొచ్చు. సరే, ఈ విధంగా మీరు గనక 8 శనివారాల పాటు ఆచరించారు అనంటే డెఫినెట్ గా ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉంటుంది. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయి, మా వల్ల కావట్లేదు అని అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి నాన్న. యథార్థంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవడం
చాలా చాలా మంచిది. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు. చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను. హైదరాబాదు చిక్కడపల్లి. మీరు వ్యక్తిగతంగా అయినా సరే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, లేదనంటే డైరెక్ట్ రావచ్చు. లేదనంటారా ఫోన్ అపాయింట్మెంట్ అనేది ఉంటుంది. దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ విధంగా ఫోన్లో మాట్లాడి కూడా మీ సమస్యకు చక్కని పరిష్కారాలు అనేవి తెలుసుకోవచ్చు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది నాన్న. అమ్మవారి దయ వల్ల నేను తెలియచేయటం అనేది జరుగుతుంది. ఫోన్ అపాయింట్మెంట్ అనేది కూడా సంప్రదించవచ్చు.